హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సండే అని మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేనత్త అంటే మా నాన్న వాళ్ళ ఒకే ఒక చెల్లి. మరి అత్త వాళ్ళ ఇంటి లోపల పెట్టిన పండ్ల చెట్లు, పూల చెట్లు, కూరగాయల చెట్లు మీకు అన్నీ చూపిస్తాను. మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక కలవక కలిస్తే ముచ్చట్లకి ఏం తక్కువ ఉండదు కదా. మేము కూడా అదే పనిలో ఉన్నాం. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది కలవక, అందుకే కాసేపు అలా మాట్లాడుకుంటున్నాము. అత్తకి ఆడపిల్లలు లేరు, అందుకే మేమంటే బాగా ఇష్టం. మా ముచ్చట్లు ముగిసిన తర్వాత మా చిన్నోడితోని అన్నం పప్పు ఆటాడుకుంటున్నది. అత్త కూడా వాడితోని సరదాగా ఆడుకుంటూ చిన్నపిల్ల అయిపోయింది. అత్త అనే కాదు, మేమంతా గ్యాంగ్ కలిసాము అంటే చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఆటలు ముచ్చట్లు అయిన తర్వాత అత్త గార్డెన్లో పెట్టిన చెట్ల దగ్గరికి అయితే వచ్చేద్దాం. నిమ్మ చెట్టు కాయలకు వస్తుంది అత్త, నేను తీసుకెళ్తాను అని చెప్పాను. ఓ పెద్ద నిమ్మ చెట్టు, ఇలా ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకుంటే 15 days అయినా అవి పాడవవు. అత్త మా ఇంటికి వచ్చినా సరే నిమ్మకాయల్ని తీసుకొస్తుంది, ఎందుకంటే మేము ఎవ్రీడే జ్యూస్ తాగుతాం కదా, అందుకని. ఇక్కడికి రండి ఒకసారి. ఓ పెద్ద బొప్పాయి చెట్టు, ఇదైతే తాడి చెట్టు లాగానే పెద్దగా పెరిగిపోయింది. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. కాయలు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, చూసారా? అమ్మో, తల పైకెత్తి చూడాల్సి వస్తుంది ఈ చెట్టునైతే. తర్వాత గులాబీల చెట్లు, ఈ చెట్ల మధ్యన ఇదంతా అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి. అబ్జర్వ్ చేశారా? ఇదంతా దవనం అండి, చాలా బాగా స్మెల్ ఉంటుంది. పూజ చేసేటప్పుడు వాడతారు, పువ్వులలో పెట్టి మాల కడతారు. దేవుడికి పెట్టడానికి కూడా ఈ దవనంతో మాల కడతారు. ఈ స్మెల్ చుట్టుపక్కల అంతా వస్తుంది, అంత బాగుంటుంది. ఈ దవనంతోని పర్ఫ్యూమ్ని కూడా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు తెలుసా. ప్రొద్దున లేవగానే డోర్ ఓపెన్ చేసి ఇలా బయట ఈ చెట్లను చూస్తే ఆహా, ఏమన్నా హాయిగా ఉంటుందా మనసుకి. మాటలతో వర్ణించలేను ఆ ప్రశాంతతని. ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నా ఇలాంటి ప్రశాంతతని కొనలేం కదా. మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక పూల చెట్లు అయితే ఎన్ని పెట్టిందో అత్త. రోజ్ ఫ్లవర్స్తో పాటు కనకాంబరాలు, చామంతులు, రకరకాల పూల చెట్లు పెట్టింది. కొన్ని ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్కి వస్తున్నాయి, ఇంకా ఫ్లవర్స్ ఏమో కొన్ని రాలేదు, అయినా కూడా చాలా బాగుంది. ఇవి కూడా దేవుడికి పెడతారు ఆ ఫ్లవర్స్. చూసారా, ఇక్కడ చామంతులు ఉన్నాయి కానీ దానికి ఫ్లవర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సీజన్ కాదు కదా, డిసెంబర్లో వస్తుంది ఆ సీజన్, అప్పుడు బాగా పూస్తాయి ఫ్లవర్స్. ఈ చామంతుల్లో కూడా అత్త కలర్ పెట్టింది. వైట్ అని, పింక్ అని, మెరూన్, ఎల్లో ఇవన్నీ ఉన్నాయి. అబ్బా, ఆ సీజన్లో చూడాలి, ఇల్లే కలకలలాడిపోతుంది, అంత బాగుస్తాయి. ఇంకా జామ, వంకాయ, అబ్బా ఇంకా బోలెడున్నాయి. ఈ వంకాయలు ఏ రోజైతే వండాలి అని అనుకుంటే అదే రోజు ఫ్రెష్గా తెప్పుకొని వండుతుంది. ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఒక కర్రీకి కావడానికి అందులో ఏమేం అవసరమో అవన్నీ కూడా అత్త గార్డెన్లో ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే సపోటా, మ్యాంగో, రామసీతఫలము, బొప్పాయి, జామ ఇవన్నీ ఉన్నాయి. చూసారా, మా అత్త గార్డెన్ బాగుంది కదా. ఇలా ఇంటిలో మినీ తోట ఉంటే ఎన్ని పండించుకోవచ్చో కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి, అలాగే సిరీ టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.